భారతదేశ ప్రస్తుత స్థితిగతులు ఒక సమగ్ర విశ్లేషణను 2024-26 మధ్య ఒకసారి చూద్దాం. భారతదేశం ప్రస్తుతం ఒక కీలకమైన సామాజిక ఆర్థిక పరివర్తన దశలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా కొనసాగుతున్నప్పటికీ మానవాభివృద్ధి సూచీలు మరియు మౌలిక వసతుల కల్పనలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నివేదిక దేశంలోని వివిధ రంగాల ప్రస్తుత స్థితిగతులను గణాంక సహితంగా విశ్లేషిస్తూ ఉంది. ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి ప్రస్తుతం మన దేశం పరిస్థితి ఏంది, ఏ రంగంలో ఏందనేది ఒకసారి చూద్దాం. ఆరోగ్య రంగం సవాళ్లు మరియు వృద్ధి ఎట్లా ఉంది అంటే భారత ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయం క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుత జీడిపిలో ప్రభుత్వం సుమారు 1.9 నుండి 2.1% వరకు ఈ రంగాన్ని కేటాయిస్తుంది. గతంలో ఇది 1.3%గా ఉండేది. అయితే తలసరి వ్యయం పరంగా చూస్తే భారత్ తన ప్రజలపై ఏడాదికి భారతదేశము ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులపైన ప్రతి ఏడాదికి కనీసం ఎంత అంటే 2200 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఒక పౌరుని పైన దేశ ప్రభుత్వం 2200 ఖర్చు చేస్తూ ఉంది. ఇది పొరుగునున్న దేశమైన బంగ్లాదేశ్ ఏమో 3500 ఖర్చు చేస్తూ ఉంది. పక్కనున్న బంగ్లాదేశ్ తన పౌరుల పైన ఒక్కొక్కరి పైన ఏడాదికి 3500 రూపాయలు హెల్త్ కోసం ఖర్చు చేస్తే భారతదేశం 2200 నుంచి 2500 మధ్యలో ఖర్చు చేస్తూ ఉంది. అంటే బంగ్లాదేశ్ కంటే తక్కువ ఖర్చు చేస్తూ ఉంది అన్నట్టు ఇక్కడ ఆరోగ్య రంగంలో.